మద్దులపల్లి గ్రామంలో ఘనంగా రెండో రోజు సమ్మక్క సారలమ్మ జాతర. ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ మద్దులపల్లి గ్రామంలో ఘనంగా రెండో రోజు సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగుతోంది. పూజారి సైదులు స్వామి ఆధ్వర్యంలో రెండవ రోజు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతరలను మేడారంలోనే కాకుండా పలు ప్రాంతాలలో సమ్మక్క సారక్కలు కొలువై ఉన్నారు. వారికి సైతం రెండేళ్లకొక్కసారి పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మేడారంలో సమ్మక్క సారక్కకు సమర్పించినట్లుగానే ఓడి బియ్యాలు, బంగారాన్ని ఎక్కడ సమ్మక్క సారక్క దేవాలయాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలలో అత్యంత వైభవంగా జాతరను చేపడుతూ నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏదిలాపూర్ మున్సిపాలిటీ మద్దులపల్లి గ్రామంలో కొలువైనటువంటి సమ్మక్క సారలక్క గద్దెలకు అత్యంత వైభవంగా పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సమ్మక్క సారక్క జాతరకు అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. దేవతను జనంలోకి తీసుకువచ్చే కార్యక్రమంలో కళాకారుల నృత్యాలు, భక్తుల కోలాహలంతో జన మధ్యంలోకి వచ్చిన వనదేవతలకు మొక్కులు తీర్చుకునేందుకు అశేష సంఖ్యలో తరలి వస్తున్న జనం. ఖమ్మం జిల్లా ఏదిలాపురం మున్సిపాలిటీ మద్దులపల్లి గ్రామంలో సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఉన్నాం. మనం ఇక్కడ పూజారైనటువంటి సైదుల స్వామి మనతో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల మీదకి ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చి కొలువు తీరారని వారు చెప్తున్నారు. వారి మాటల్లో విన్నాం. సర్వే జన సుఖినో భవంతు. బండారి బలయానికి అందరికీ శనార్థమ్మ. ఇక్కడ గత 26 సంవత్సరాలుగా సమ్మక్క సారక్క అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుంది. గ్రామ పెద్దలు నల్లపనేని అప్పారావు గారు, అంబటి సుబ్బారావు గారు, గుడి చైర్మన్ 25 సంవత్సరాల క్రితం ఇక్కడ గద్దెలు నిర్మించి మేడారం తరహాలో జాతర జరిపించాలని సంకల్పం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది 26వ సంవత్సరం ఈ జాతర. అమ్మవారు నిన్న సారలమ్మ అమ్మవారు గద్దెకు వచ్చారు. ఇప్పుడు ఉదయం గ్రామ దేవతల పూజతో మొదలై గ్రామంలో ఉన్న పశువుంకాలన్నీ సమ్మక్క అమ్మవారి గద్దెకి వస్తాయి. ఈ రోజు సాయంత్రం సమ్మక్క అమ్మవారు కాళికామాత అమ్మవారి గుడి నుండి గద్దెకు వస్తారు. తిరిగి శనివారం వనంలోకి సమ్మక్క అమ్మవారిని పంపించడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం 5-6 గంటల సమయంలో సమ్మక్క అమ్మవారి గద్దెకు వస్తుంది. ముఖ్యమైన పూజా కార్యక్రమం, ముఖ్యమైన ఘట్టం ఈ రోజు గురువారం. సైదుల స్వామి గారు చెప్పండి, ఇక్కడ సమ్మక్క సారక్క కొలువు తీరారా, స్వయంభూనా, లేకపోతే మీరు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందా? గత 26 సంవత్సరాల క్రితం అమ్మవారు కల్లోకి వచ్చి చెప్పింది. ఆ తర్వాత గ్రామ పెద్దలు దాన్ని గట్టి సంకల్పం చేసి మేడారం వెళ్ళి వచ్చాక మేడారం గద్దెల మీద సమ్మక్క సారక్క మాఘ పౌర్ణమి రోజు పశువుని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. గత 26 సంవత్సరాలుగా ఇక్కడ వైభవయుతంగా ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతుందని సైదుల స్వామి గారు మనకు చెప్తున్నారు. అదేవిధంగా భక్తుల కోరికలు తీర్చడం వారి మాటల్లో విన్నాం. భక్తులకి ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటారా? ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారం ఎక్కువ వస్తారు. ఆదివారం రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. జలచెరువు నాకు అసలు ఈ సారలమ్మ అంటే తెలవదండి. నాకు వచ్చేది కొరివేరమ్మ. అయితే నేను ఈసారి 10 ఏళ్ల పిల్లగాడప్పుడు మేడారం వెళ్లితే తెల్లం దాకా కార్లు పోతున్నాయి కానీ నాకు ఎక్కడ గద్దెల గాని రాలే. నేను చివరికి జంపన్న వాగి దాటినాక ఏమన్నంటే, ఈ అడవులకు ఎందుకు తీసుకొచ్చినావు స్వామి, ఇక్కడ ఏమి గుళ్ళు లేవు, గోపాలు లేవు, ఏంటికి వచ్చినావు నువ్వు, పండాకు వచ్చినావా అన్న. కారు దిగటంతో చిలకల గట్టుకి అందకుండా వెళ్ళిపోయినాక అక్కడ ఆ పానాలు చేసుకుంటా 2 దారుల కింద పక్కట పట్టుకొని తల్లిని అది తప్పైంది. నా వెనక జనం అంతా పరుకు వెళ్ళి వచ్చారు. వచ్చినాక ఆ తల్లిని ఏం అడిగాను నేను, అసలు నాకు వచ్చేది కొరివేరన్నా, నువ్వు ఎందుకు వచ్చినావు తల్లి, నాకు తెలుసో తెలక నాకు ఎక్కడ అడిగిన గురువులు గాని రాకుంటే నేను అన్న ఈ మాట అని అన్నా. కొరివేరన్న ఎవరు, నా మేన బావ, ముందు ఆయన వస్తాడు, వెనక నేను సారలమ్మ వస్తున్నా నీ అమ్మటి అన్నది. అన్నాక తర్వాత సాయంకాలం నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక ఇక ఆ తల్లి నన్ను 2 సంవత్సరాల దాకా ఊపుతుంది. ఎక్కడ పోయినా ఇక దగ్గరికి ఎవరు ఏ చికాకులు వచ్చినా కూడా ఆ చికాకులు చెప్తున్నాం. మీకు ఇట్లా జరుగుతుంది, ఇంట్లో పొలమ్మలు కానీ ఎల్లమ్మలు కానీ జరుగుతున్నాయి, మీరు ఇట్లా పండగ చేసుకోవాలా, సంతానం లేని వాళ్ళకి పండ్లు పెడితే తల్లి సంతానం ఇస్తుంది, కొంగు బంగారం అయి 1 కోటి కాంతలతోనే అమ్మవారు అడవి రాజ్యంలో కన్ను తిరిగే రాజ్యంలో రాణి అయి ఉంది సమ్మక్కని కోరుకున్నాను. ఇప్పుడు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటో చెప్పండి అమ్మా. మీ పేరు? నా పేరు నాగేశ్వరి అండి.
ఇక్కడ మేము వచ్చేసి మా గురువు ఈ జాతర జరిపిస్తున్నారు. మా గురువు పేరు వచ్చేసి మద్దులపల్లి సైదుల స్వామి. ఇక్కడైతే జాతర చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అట్లా కాకుండా మేము భక్తులు కోరుకున్న కోరికలు గాని, మొక్కుకున్న మొక్కులు గాని, ఏ కోరిక కోరికినా అమ్మవారు సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తుంది. ఒడి లేని వాళ్ళకి ఒడి కడుతుంది. సంతోషంగా ఒడి బియ్యం పోసుకుంటారు, మొక్కులు తీసుకుంటే వాళ్ళకి అంతకింత 10 ఇంతలు పచ్చగా ఉండాలని చెప్పి అమ్మవారు కోరిన కోరికలని సంతోషంగా నిండుగా పచ్చ 10 కాలాల పాటు ఉండాలని మంచిగా దీవిస్తుంది. సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి, నాగలమ్మ తల్లి, ఆ గంగమ్మ తల్లి దైవాలు కూడా అందరం మంచిగా చల్లగా ఉన్నాము. మంచి నిండుగా జరుగుతుంది. జాతర కూడా రంగరంగ వైభవంగా సంతోషంగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ మొక్కులు ఏమున్నా నెరవేర్చుకుంటూనే ఉన్నారు. ఇంత మంచిగా వచ్చిన మాకైతే చాలా సంతోషంగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము. ఆటలు, పాటలు, డాన్సులు మేము ఎగురుతున్నాము, బోనాలు ఎత్తుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు కూడా. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది? ఇక్కడ గత 20-25 సంవత్సరాల నుంచి జాతర జరుగుతూనే ఉంది. చాలా మంచిగా జరుగుతుంది. చాలా మంచిగా అనిపించింది మాకు. చుట్టుపక్కల గ్రామాలు అయితే ఏముంది, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం తీసుకొని అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి మొక్కుబడులు తీసుకొని జనాలు, భక్తులు కూడా ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? వెంకటరమణ గారు మనతో ఉన్నారు. వారిని తెలుసుకున్న వెంకటరమణ గారు చెప్పండి, మీరు ఇప్పుడు గద్దెల దగ్గరికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మీ కోరికలు తీరాయి? ఎక్కడ 25 సంవత్సరాల నుంచి వస్తున్నామండి గద్దెల దగ్గరికి. ఇక్కడ మేము రావణపేట నుంచి వచ్చేసినాము. ఇక్కడ మద్దులపల్లి సమ్మక్క సారక్క తల్లి, ఇక్కడ స్వామి పూజావారి సైదుల స్వామి. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఒడి బియ్యాలు, ఇక్కడ వెత్తు బంగారాలు, మరి ఇక్కడ జాతర జరుగుతుందండి. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మొక్కిన మొక్కులన్నీ తీరతాయండి. ఇక్కడ ఏ మొక్కు మొక్కినా గానీ మళ్ళీ సంవత్సరానికి ఆ కోరికలు తీరతాయండి. చాలా బాగుంటుంది. ఏ మొక్కు మొక్కినా గానీ ఇది మాత్రం కంపల్సరీగా తీరుతుందండి. చాలా మహిమగల్ల తల్లి ఇక్కడ సైదుల స్వామి పూజారండి. నువ్వు ఎప్పుడు కూడా రావాలి వద్దా అనుకున్నా కానీ ఒక అడుగు ముందుకే వేస్తాం కానీ వెనక రాము. చాలా బాగా జరిగిద్దండి. అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ. మేము ఎప్పుడు కూడా రాకుండా ఉన్నాం. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. ఆ తల్లి మమ్మల్ని కొంగు బంగారం చేసి చాలా మంచిగా లేవనెత్తిందండి. ఒకప్పుడు చాలా వీరంగా ఉండేవాళ్ళం, అన్నానికి కూడా లేకుండా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అన్నానికి దేనికి కూడా లోటు లేకుండా చక్కగా సంతోషంగా ఈ అమ్మవార్ల కాడికి మేము వచ్చి ఎప్పుడు దర్శనం చేసుకుంటామండి. ఈ ఒడి బియ్యాలు, ఎత్తు బంగారాలు ఇవన్నీ కూడా మేము వస్తామండి. ఓకే, సెలవు తీసుకుంటాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.